అయిపోయింది అనుకోండి, ఈనాడు సమాజ్ చేయాలనుకోండి. దానియల్ గారు రండి, ప్రభు రమ్మన్నాడు అంటే వస్తాడు ఈయన, ఊరుగాయ సంఘం ఎలా అంటాడు ఈయన. అంటారంటారా? వస్తారా? ఈయన ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకోలేనేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించి. చచ్చిపోయినాడు ఎలాగా చచ్చిపోయాడు? ఆ చచ్చిపోయిన పాతారు వెళ్ళి పాపంలోను, శాపములోను, దరిద్రతలోను దేవునికి దూరంగా బ్రతికి చచ్చిపోయిన ఉంటారు. వాళ్ళు ఎలాగే చేసేస్తారు? నువ్వు జీవం కలిగి ఉన్నావు కదా, జీవం కలిగిన దేవుని ఆత్మ కలిగి ఉన్నావు కదా, జీవం కలిగిన దేవుని యొక్క కృపను కలిగి ఉన్నావు కదా, నువ్వు వెళ్ళు రాజ్యాన్ని ప్రకటించాలి. ఏం ప్రకటించాలటండి? రాజ్య సువార్త నిన్ను పిలిచాడు అనమాట. ఎందుకో తెలుసు అంటే వీళ్ళందరినీ దేవుడు పిలిచాడు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా రోజు రాజ్య సువార్త ప్రకటించాలి. ఏం చేయాలి? ఎన్ని పనులున్నా కడాకరిగా. అందుకే పెద్ద దైవజనులు చాలాసార్లు, సుధాకర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, ఒకవేళ ఎవరైనా సంఘంలో చనిపోయారు అనుకోండి, ఈ మంగళవారం మన సేవకులు కూటం, రేపొద్దున సమాధి చేతనని చెప్పులే చేసుకోమను, నువ్వు మటు కూటం మనకంటే. మనకేమో ఒక్కోసారి సంఘం కదండి అని మానవ మనసుతో అలాగని అతను సుధాకర్ గారు అంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళు చేసుకుంటారు. విషయం చెప్పిన